వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు అంటున్నారు. నాకైతే ఇది ఒకటి మీకు ఒకటి మాకు అన్న ప్రాతిపదికలోనే ఈ ఫలితాలు వస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నిన్న మొన్నటి దాకా చూడండి, ఏం జరిగింది అంటే అర్ధరాత్రి అద్భుతాల గురించి మాట్లాడారు. కానీ ఈరోజు చూడండి, కంపల్షన్గా చచ్చినట్టు రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాం చేపట్టిన ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడరు. అలానే పశ్చిమ బెంగాల్లో 95% పోలింగ్ అయిందంటే 93% పేషెంట్లు, డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, అలానే ఆర్మీ వాళ్ళు, డాక్టర్లు, ఖైదీలు, జైల్లో ఉన్న ఖైదీలు, వీళ్ళందరూ కూడా ఓట్లేసారా? ఎలా కుదిరింది అంత పర్సంటేజ్ పోలింగ్? మరి లేదు వాళ్ళు రాలేదు అంటారా? వాళ్ళు ఇంకా వాళ్ళని కూడా కలిపితే పర్సంటేజ్ ఎంత ఉంటుంది అప్పుడు పోలింగ్లో? అందుకని ఏంటంటే నేనైతే ఇప్పటికీ నమ్మడం పోలింగ్ జరిగిన తీరుని నేను నమ్మను. అర్ధరాత్రి జరిగే అద్భుతం ఈసారి పట్టపగలే జరిగి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. అయినా సరే వాళ్ళు ఇచ్చిన నెంబర్లనే నమ్మినా కూడా ఏమీ 100 అసెంబ్లీ స్థానాలు గెలవడం అంటే 294లో ఖచ్చితంగా 33% పైగా ఎక్కువే ఇంకా ఆమె గెలిచినట్లు లెక్క. అయినా కూడా ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండే పత్రికలు కానీ వాళ్ళందరూ ఏం రాస్తారు తెలుసా? అధికార వ్యతిరేకత కొంపముంచింది, అలానే కమలం విరిసింది, దీదీ కోట బద్దలు, అస్సాంలోనూ మొత్తం ఇదే, 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ హవా, కమలం హవా, విరిసిన కమలం, ఇలా పెట్టుకుంటారు. అంతేగాని నేను ఎంత ప్రయత్నించినా కూడా అసలు రాలేదు. కేరళలో నాకు ఫలితం 0 అయింది, తమిళనాడులో కూడా 0 అయింది. ఇంత సాధించింది నేనేం చేయలేకపోయానా అని మాత్రం రాయదు. గెలిచిన అంటే చిన్న రాష్ట్రాలని అడ్డం పెట్టుకొని మెజారిటీలో 5లో 3 మేమే గెలిచాం, 4 మేమే గెలిచాం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా రేపొద్దున అటు ఇటు కనుక ఎమ్మెల్యేలు మారిస్తే ఇంకోటి కూడా ఖాతాలో వేసుకునే ప్రమాదం ఉంటుంది కూటమిలో. బట్ ఏదేమైనా కూడా ఏంటంటే ఫలితాలను అంత తొందరగా నమ్మడానికి లేదు, నమ్మం కూడా. నిత్య సంఖ్యతులు అంటే అవ్వచ్చు, నిత్య సంఖ్యలం అవుతే అయిదాం, తప్పే ఉంది. అనుమానించినంత మాత్రాన నష్టం తక్కువగా ఉంటుంది. గుడ్డిగా నమ్మేసి ఒక్క బోర్లా పడటం కంటే కూడా మమతా బెనర్జీ ఓటమికి కారణాలు, ఆ తర్వాత ఎంత పోలింగ్ పర్సంటేజ్ జరిగింది, దాన్ని పట్టుకొని ఎవరికి స్వింగ్ అయింది, బోంగ్ అయింది, ఇవన్నీ ఇందాకే ఒక పెద్ద ఛానల్ బయట రోడ్డు మీద వెళ్ళినప్పుడు బయట ఛానల్ దగ్గర పెడితే మన వాళ్ళు సొల్లు గారుస్తూ ఉంటే గెలిచిన తర్వాత డ్యాన్స్లు వేస్తుంటారు కదా గెలుపుకి అనుకూలంగా, అలాంటివి కనపడ్డాయి కొన్ని. అవి ఏంటి అంటే హీరో విజయ్ చూస్తే ఆకట్టుకునే ప్రసంగాలంట విజయ్ది. విజిల్ గుర్తు దక్కడం కూడా ప్లస్ పాయింట్లట. అంటే విజిల్ కాకుండా సైకిల్ ఇస్తే ప్లస్ పాయింట్ అయ్యేది కదా గెలిస్తే. ఇదే విజయ్ ప్రసంగాలు సపగా సాగుతున్నాయి, అసలు ఎవరిని ఆకట్టుకోవట్లేదు, అసలు ర్యాలీలు కూడా రద్దు చేసుకున్నాడు, ఎవరికి అర్థం కావట్లేదు అతని తీరు అని చెప్పేసి ఏదైనా రాసేది. ఇప్పుడు మార్చుకుంటాడనమాట. సరే దాన్ని మక్కన పెడదాం. మళ్ళీ విజయ్ గురించి మన సిరీస్ ఇంకా ఉన్నాయి, వీడియోలు చాలా ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్కి సంబంధించి మరి అంత ప్రయత్నించినా కూడా వీళ్ళకి 294లో ఎంత వస్తున్నాయి అంటే వీళ్ళు వేసుకున్న నెంబర్ ఎంత, ఆ నెంబర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అంటే మేము సాధించే విజయం గురించి ఎవరూ ప్రశ్నించకుండా ఉండాలంటే కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా తగ్గుదాం. జై పరకాల ప్రభాకర్ ఆయన మాట్లాడకపోయినా వీటి మీద అనుమానాలు ఉన్న ప్రతి వాళ్ళు ఇదే చేస్తారు. అనుమానం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకపోవడం పెద్ద విషయం ఉంది. మనం ముందే స్వరం ఇప్పాలి, మనకి ఈ అనుమానం ఉంది అని చెప్పేసి. రేపొద్దున ఫలితం వచ్చిన తర్వాత నేను అప్పుడే చెప్పాను ఏది ఫలితానికి అనుగుణంగా అప్పుడే చెప్పడం వద్దా? పశ్చిమ బెంగాల్లో ముందు నుంచి అనుకుంటున్నారంట. ఛానల్లో కూర్చుని ప్రతివాడు ఇదే మాట్లాడుతున్నాడు చూడండి. ముందు నుంచి ఏమనుకుంటున్నారు? ఒకవేళ మమతా బెనర్జీకి ఎక్కువ సీట్లు వస్తే రాగం అటు మళ్ళీద్దా? అసలు వాస్తవంగా మమతా బెనర్జీ గారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, అందుకే ఆమెను గెలిపించారని మాట్లాడేవాళ్ళు. ఇంకొక ఆయన ఉన్నారు పుల్లయ్య గారు. ఆ పుల్లయ్య గారు ఏమంటారు, ఇది ఎప్పుడైతే చూశారో అక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది ఎందుకంటే అంటాడు ఆయన. అదే ఆయన మళ్ళీ మమతా బెనర్జీ గెలిచింది అనుకోండి, దీదీకున్న ఇమేజ్ మామూలుది కాదు, అసలు ఎంత లేకపోతే వరుసగా 3 సార్లు గెలిచింది, ఇప్పుడు ఎందుకు ఓడిపోతాను మనం ఎందుకు అనుకోవాలి అని ఆపేస్తుంది. అంటే గెలుపుకి అనుగుణంగా డ్యాన్స్ వేయటం కాదు. మనం క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఒక పథకాన్ని తీసుకొచ్చారంటే
ఆ పథకం ఏ మేరకు సక్సెస్ అయింది లేనిది తెలుసుకోగలిగి ఉండాలి. ఆ డేటా లేనప్పుడు ఊరికనే మాట్లాడే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు బంగ్లాని చొరబాటుదారుల నుంచి మేము విడిపిస్తాము, ఇకపై చొరబాటుదారుల సమస్య ఉండదు, బోర్డర్ లైన్ దగ్గర భద్రత పెంచుతాము అని బీజేపీ చెప్పింది. దీని పట్ల బెంగాల్ వాసులు కూడా సుముఖంగా ఉన్నారు, అందుకే ఓట్లు వేశారని ఒక పద్ధతి ప్రకారం విశ్లేషిస్తూ పోతే కాస్త కూస్తో మన్నన దక్కుద్ది. అఫ్కోర్స్ ఉన్నవే 16 ఛానళ్ళు, ఆ 16 ఛానల్లో ఎవడేం చెప్తే అదే విన్నారు అనుకునే వాళ్ళకి ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టీ స్టాల్ దగ్గర ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా నేను అప్పుడే చెప్పాను అన్నాడు. ఏం చెప్తున్నాడు? అప్పుడే చెప్పడం కాదు, రిజల్ట్ రాకముందు కాస్త కూస్తో విశ్లేషించిన వాళ్ళకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. అది లేకుండా అంటే రిజల్ట్స్కి అనుగుణంగా డ్యాన్స్లు వేయటం, మాకు ముందు నుంచి తెలుసు ఇక్కడ బాగా కష్టపడ్డాడు ఫలానా బీజేపీ వాళ్ళు. ఏమైంది? అన్నామలైకి అంత కట్టబెట్టారు కదా తమిళనాడులో, ఇమేజ్ ఏమైంది మరి? ఆ పార్టీ ఓటింగ్ అంతా ఏమైంది? ఇప్పుడు నేను ఈ 5 ఏళ్ల నుంచి ఎదురు చూసిన తరుణం వచ్చింది. ఇప్పుడు ఆ పెద్ద ఆయన గురించి చెప్పాను కదా, ఒక ఆయన, నేను అన్నామలై అని ఒక లీడర్ ఉన్నాడు, ఏది లోకేష్ వెళ్ళి ప్రచారం చేసేసరికి ఆ లీడర్ భలే చేశాడంటే, నేను అలా ఎలా చెప్తారు అంటే, కాదు నేను రాజకీయాలు మాట్లాడటం అంత వాదన అంత శుద్ధ దండగ పని ఇంకోటి ఉండదు అని మనకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు సమాధానం ఇస్తాం. అది టీవీకే సిరీస్కి సంబంధించి ఇంకా వీడియోలు చేస్తాం కదా, వాటిలో ఇంకా డీటెయిల్గా చెప్తాం. తమిళనాడుకి సంబంధించి అలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం నమ్మకుండా ఉండటానికి అంతే. ఒకటే, నిన్న మొన్నటిదాకా అనుమానించిన వాళ్ళందరూ ఈ రోజున రిజల్ట్ గురించి మాట్లాడుకోలేగా చేయడమే వీళ్ళ వ్యూహం.